హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్కాల్పింగ్ స్ట్రాటజీని రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ టూ డేస్ కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. అంటే నిన్న పోస్ట్ చేయడం కుదరలేదు ఫ్రెండ్స్. అయితే మనం స్ట్రాటజీ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 days అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీని ఒకవేళ రివ్యూ మార్కెట్లో అప్లై చేస్తుంటే దాని రిజల్ట్స్ ఎన్ని మనకి విన్నింగ్ ట్రేడ్స్ వచ్చినాయి, ఎన్ని లూజింగ్ ట్రేడ్స్ వచ్చినాయని చెప్పి ప్రతిరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా మన స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకి విన్నింగ్ ప్రాబిలిటీస్ ఎలా ఉన్నాయి, అసలు మన టార్గెట్స్ రీచ్ అయినాయా లేదా స్టాప్ లాస్ హిట్ అయినాయా లేదా అనేది ఇవాళ కూడా చూద్దాం. ఎందుకు రివ్యూ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ప్రతిరోజు రివ్యూ చేయడం వల్ల మీకు ఈ స్ట్రాటజీ గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. అలాగే మనం ఎలా అప్లై చేయాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి అనేది చిన్న చిన్న విషయాలు కూడా ఇంకా బెటర్ క్లారిటీగా వస్తాయి. అంటే ఆ క్లారిటీ అనేది మీలో వస్తుందన్నమాట. అంటే ఈ విధంగా మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు అవుద్ది. బట్ అలా అని చెప్పి ప్రాక్టీస్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. ఇలా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీకు జస్ట్ ఇంకా ఈ విధంగా చేస్తే ఇలా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్లో మనం ట్రేడ్స్ తీసుకోవాలా వద్దా అనే డెసిషన్స్ గురించి కూడా మీకు క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇవాళ స్ట్రాటజీ ఏంటనే చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అయితే ఓపెన్ చేయడం జరిగింది 5 minutes చార్ట్లో. అయితే మనం ఏదైతే స్ట్రాటజీలో డిస్కస్ చేసామో ఈచ్ ఇండికేటర్ సెట్టింగ్స్ అనేవి ఆల్రెడీ మాడిఫై చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఈ డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అంటే ఈ స్ట్రాటజీకి సంబంధించిన వీడియో అయితే మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి. ఒకవేళ ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే, లేదా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే మీ డౌట్స్ నేను ఇంకా బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఏంటంటే చూద్దాం. అయితే మీకు ఎప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినది ప్రీవియస్ స్ట్రాటజీలో అంటే ఈ స్ట్రాటజీలో ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్తో పాటు పక్కన మీరు నిఫ్టీ పెట్టుకున్నా కూడా రెండిటిని కలిపి చూడడం వల్ల ఏంటంటే మీరు ఎంట్రీ ఏదైతే మనకు సిగ్నల్స్ జనరేట్ అవుతాయో వాటిని బెటర్గా మనం చూజ్ చేసుకుని రైట్ డెసిషన్ తీసుకోవడం వల్ల మన యాక్యురసీ అనేది పెరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. రెండు ఇండెక్సెస్ని సైడ్ బై సైడ్ ఇప్పుడు నేను ఎలాగ మీకు అప్ స్టాక్లో చూపిస్తున్నాను అలాగా ఒక పక్క మీకు నిఫ్టీ బ్యాంక్ ఇంకొక పక్క నిఫ్టీ 50 ఈ రెండు కలిపి చూడడం వల్ల ఎందుకు అసలు యూజ్ ఏంటి, ఈ రెండు ఎందుకు పెట్టి చూడాలి, ఒకటి చూస్తే సరిపోదని చెప్పి చాలా డౌట్స్ వస్తాయి. అయితే ఇది మర్చిపోండి, ఈ పక్కన బ్యాంక్ నిఫ్టీ ఉందన్న విషయం మర్చిపోయి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మనకి ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇది చాలామంది ఏమనుకుంటారు ఇక్కడ రిజెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ సపోర్ట్ దగ్గర రావచ్చు అని అనుకుంటారు. కానీ సపోర్ట్ దగ్గరకు వచ్చిందా, రాలేదు. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇది పుల్ బ్యాక్ జరగడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి బుల్లిష్ సైడ్ మూమెంట్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ అంటే ఈ రెండు కోరిలేటెడ్గా మూవ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. సో రెండు ఒకే డైరెక్షన్లో చూపించినప్పుడే మనం ఆ డైరెక్షన్లో మన కాల్ కానీ పుట్ కానీ తీసుకుని ట్రేడ్ చేయడం వల్ల మన యాక్యురసీ లెవెల్స్ అనేవి బెటర్గా ఉంటాయి. అంటే ఈ రెండు కాకుండా సింగిల్ ఒకే ఇండెక్స్ మీద బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీలోనే చూస్తూ మీరు ట్రేడ్ చేశారనుకోండి మీ యాక్యురసీ 60, 70, 75 వస్తాయి. అలా కాకుండా రెండు కలిపి చూస్తూ మీరు ట్రేడ్ చేశారనుకోండి మీ యాక్యురసీ లెవెల్స్ అనేవి 70 నుంచి 90, 95 దాకా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? సో రెండు కలిపి చూడండి. అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇవాళ మనకి మార్కెట్లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయి అన్నది చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం అన్నది చూద్దాం. సో మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత షార్టర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది లాంగర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం జరిగింది. అలాగే మనం ఏదైతే మాట్లాడుకున్నామో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ మనకి ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. క్రాస్ ఓవర్ అయ్యి ఈ తర్వాత ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇమీడియట్గా మనం ఏం చెక్ చేసుకోవాలి, కింద RSI లైన్ అనేది 50 లైన్కి అబోవ్ రావాలండి. అబోవ్ లైన్ వచ్చింది. అలాగే మనకి ఈ క్యాండిల్ అనేది ఫుల్ బుల్లిష్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. నెక్స్ట్ నేను ఏం మాట్లాడాను ఫ్రెండ్స్, ఇమీడియట్గా మనం స్ట్రైక్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి కదా. స్ట్రైక్ ఆప్షన్ పిక్ చేసుకోవాలంటే మనం ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం పిక్ చేసుకోవాలన్నది చాలామంది డౌట్ ఉంటుంది. దాని గురించి కూడా డీటెయిల్గా చెప్పాను. సో ఇక్కడ మనకి క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ
ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి అది ఏ స్పాట్ ప్రైస్ అంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ అంటే 52,909 దగ్గర ఉంది. కాబట్టి దీనికి 100 పాయింట్స్ బిలో తీసుకోండి. 52,800 ఇక్కడ నేను చూపిస్తాను మీకు. 52,800 సెట్ చేసి ఇందులో కాల్ తీసుకోవాలా, పుట్ తీసుకోవాలా? కాల్ తీసుకోవాలి, ఎందుకంటే మనం బై సైడ్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ పక్కన మనకి ఆ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు చార్ట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకు సిగ్నల్ ఎప్పుడైతే ఇక్కడ జనరేట్ అయిందో ఆ టైంలో మనకి ఇదేంటి కండిషన్స్ మ్యాచ్ అని, అలాగే మన ఏదైతే మనం పిక్ చేసుకున్నామో అక్కడ కూడా కండిషన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. 50 ఆర్ఎస్ఏ చూస్తే మనకి 50 లైన్ అబోవే ఆర్ఎస్ఏ సిగ్నల్ లైన్ అయితే రావడం జరిగింది. సో మన క్యాండిల్ కూడా మనకు ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఏ టైంకి ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ 9:50కి 9:50 అంటే దీన్ని మనం 5 మినిట్స్లో చూడడం, 1 మినిట్లో పెట్టుకుంటాం. ఓకే, 1 మినిట్లో పెట్టుకుంటాం. మీకు జనరల్గా ఏం చెప్పారంటే బిగినర్స్ 5 మినిట్స్లో చూడండి ఇది బ్యాంక్ నిఫ్టీ, ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే 3 మినిట్స్లో పెట్టండి. అప్పుడు మనం స్ట్రైక్ ప్రైస్ ఏదైతే పిక్ చేసుకుంటామో అది దాన్ని 1 మినిట్లో పెట్టి మనం ట్రేడింగ్ చేసుకుంటాం. అయితే ఎవ్రీడే కూడా మీకు 3 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది కూడా ఈ బాల్ కూడా మీకు 3 మినిట్స్ ఇప్పుడు 3 మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీన్ని 5 మినిట్స్ నుంచి 3 మినిట్స్కి చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు మీ ప్రీవియస్ వీడియోస్ 3 మినిట్స్లో చెప్పి మళ్ళీ ఇది 5 మినిట్స్లో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను క్లియర్గా ఎర్లియర్, మీకు 5 మినిట్స్ ఎవరు యూజ్ చేయాలి, 3 మినిట్స్ ఎవరు యూజ్ చేయాలి, 1 మినిట్ ఎవరు యూజ్ చేయాలని ఆ టేబుల్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 మినిట్స్లో చూస్తే మనకు ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. 9:48కి రావడం జరిగింది. ఓకే, 9:48కి మనం ఏదైతే పిక్ చేసుకున్నామో ఆ స్ట్రైక్ ప్రైజ్లో చూడండి ఫ్రెండ్స్. 9:48 మనకి ఎక్కడ ఆపర్చునిటీ దొరికిందా లేదా అన్నది చూడాలి. ఇందులో మనం వీటితో పాటు మనం ఏ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలని చెప్పుకున్నాం, వాల్యూమ్ ఇండికేటర్ కూడా యాడ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఎందుకంటే కన్ఫర్మేషన్కి అది క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత బుల్లిష్ సైడ్ మూవ్ అయ్యేటప్పటికి మనకి స్ట్రెంత్ అనేది ఉందా లేదా, బయర్స్లో స్ట్రెంత్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఓకేనా, 9:48 కదా, 9:48 ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్, మనకి ఇక్కడికి వచ్చింది. 9:45 ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినా కూడా ఇందులో కూడా క్రాస్ ఓవర్ జరిగింది ఫ్రెండ్స్. క్రాస్ ఓవర్ జరిగి మన క్యాండిల్ అనేది మనకి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా, మనకు ఆపర్చునిటీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ హైలో తీసుకుందాం. ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఈ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ అనేవి ప్లేస్ చేసుకుని మన టార్గెట్ 1:1 అనేది బిగినర్స్, 1:2 అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ పేపర్లో అయితే టార్గెట్ అయితే ప్లేస్ చేసుకుని మినిమం 1:1 అయితే రావడం జరుగుతుంది. 1:2, సమ్ టైమ్స్ 1:4, 1:7 కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను పివట్ పాయింట్స్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ చూస్తే మన టార్గెట్ అనేది రీచ్ అయింది మనం అనుకున్న ప్రకారం అదే డైరెక్షన్లో. ఇప్పుడు రెండు మనం మీకు చెప్పాను కదా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు సైడ్ బై సైడ్ పెట్టుకుని చూడడం వల్ల ఏంటంటే మనం తీసుకునే డెసిషన్స్లో మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా, సో ఈ ఫస్ట్ ట్రేడ్ అనేది మనకి మంచి ప్రాఫిట్ అయితే ఈ ట్రేడ్ తీసుకుని ఉంటే డెఫినెట్గా మీరు మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయడానికి అయితే పాజిబిలిటీ. ఇక్కడ చూసారనుకోండి మనకు రిస్క్ పాయింట్స్ అనేది చాలా తక్కువ, టార్గెట్ అనేది ఎక్కువ. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో హిట్ అవ్వకుండా ఆల్మోస్ట్ 1:14.44 దాకా రావడం అయితే జరిగింది. ఎవరు కూడా చివరి కొమ్మను పట్టుకోరు కదా, ఎందుకంటే అక్కడ దాకా ఉండేంత ఓపిక ఎవరికి ఉండదు. సో అంతవరకు ఉండవు. ఒకవేళ ఉండాలనుకుంటే మీరు స్టాప్ లాస్ని మూవ్ చేసుకుంటే వెళ్ళాలి, లేదంటే స్ట్రెల్లింగ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందని చూద్దాం. నెక్స్ట్ ఆపర్చునిటీ మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగి మనకి రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అలాగే ఇక్కడ మనకి 50 లైన్కి కింద ఆర్ఎస్ఏ సిగ్నల్ లైన్ అయితే మూవ్ ఉంది. సో మనకి ఇక్కడ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. ఇమీడియట్గా ఇది క్లోజ్ అయిన క్యాండిల్ దగ్గర మనకి అప్పుడు ఇది ఎక్కడ ఉంది, 53,000 దగ్గర ఉంది. 53,000 దగ్గర ఉంది కదా, 100 పాయింట్స్ పైన తీసుకోండి. ఇది పుట్ కదా కాబట్టి పైన తీసుకోవాలి. 53,100 మనం ఏం చేస్తాం అంటే పుట్ సెలెక్ట్ చేసుకుంటే స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన చార్ట్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన ఏ టైంకి మనకి సిగ్నల్ జనరేట్ చేసింది, ఇది 10:30కి మనకి ఎక్కడ మనకి సిగ్నల్ ఇందులో ఎలా వచ్చిందని చూద్దాం. దీని ప్రకారం మన రూల్స్ చెక్ చేసుకోవాలి ఇమీడియట్గా. 10:30 కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే 10:30కి మనకి సిగ్నల్ జనరేట్ చేసింది. అప్పటికి ఆర్ఎస్ఏ లైన్ అనేది పైకి రాలేదు. ఆర్ఎస్ఏ లైన్ పైకి వచ్చేదాకా వెయిట్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అలాగే మనకి ఈ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ చూసారా మీకు స్లోప్ కూడా పోయింది. ఈ విధంగా స్లోప్గా ఉంటే మనకి టార్గెట్స్ ఈజీగా
95% మనకి టార్గెట్స్ అనేవి హిట్ అవ్వడానికి పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. ప్రతి రూల్ కూడా ఇక్కడ సాటిస్ఫై రిజల్ట్ కూడా మనకి మంచిగా. ఒకవేళ ఇక్కడ ఇలా జరిగినట్టు ఇమీడియట్గా ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటారు, ఆ క్యాండిల్ లోలో మీరు స్టాప్ లాస్ అనేవి ప్లేస్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా క్యాండిల్ లో కాకుండా కొంచెం కింద పెట్టుకోండి. ఇలా చూసుకున్న మనకి ఈజీగా చూసుకున్నా కూడా మనకి 1:8 అయితే రావడం జరిగింది. ఇది అయితే ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అయితే 1:17.67 దాకా వెళ్ళడం అయితే జరిగింది. అంటే చివరి దాకా ఎవరు ఉంటారు కాబట్టి మనం ఏదైతే రూల్స్ ప్రకారంగా మాట్లాడుకున్నామో 1:1 ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. 1:1 రీచ్ అయ్యి మనకు 1:2కి వెళ్తుంటే మీరు స్టాప్ లాస్లో మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకోకుండా అయితే ఉండొద్దు. 1:3కి పెట్టుకున్నాను, అది వెళ్ళాక తీస్తానంటే కుదరదు. ఒక పాయింట్ రివర్స్ అయిందంటే కనిపించే ప్రాఫిట్ కూడా పోద్ది. సమ్ టైమ్స్ ఆ ప్రాఫిట్లోంచి నెగిటివ్లోకి వెళ్ళి లాస్ బుక్ చేసుకునే రోజులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరే కాదు, మేము కూడా ఒక్కోసారి లాస్ బుక్ చేస్తుంటాం. సో ఆ మిస్టేక్ మేము ఏదైతే మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదనే ఉద్దేశంతో మేము నేర్చుకున్న లెసన్స్ ఏదైతే ఉందో అవి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదనే ఉద్దేశంతో మనం ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇక్కడ సెకండ్ ట్రేడ్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ వచ్చిందా లేదంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది మార్కెట్ మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. తర్వాత మనకి ఎక్కడైతే ఆపర్చునిటీ రావడం జరిగింది అది 12:39కి అయితే రావడం జరిగింది. సో ఈ 12:39కి మనకి ఇందులో ఇది పుట్ సైడ్ కదా ఇక్కడ. సో ఆ టైంకి ఇక్కడ మనకి బిలో 50 లైన్ కిందే ఉంది RSI లైన్, సిగ్నల్ లైన్ అనేది. సో 12:39కి మనకి ఇందులో ఆపర్చునిటీ ఇచ్చిందా లేదా అన్నది చెక్ చేద్దాం. 12:39కి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నా కూడా మనకి చిన్న టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అయింది. మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. 50 లైన్ అబోవ్నే సిగ్నల్ లైన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ హైలో తీసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 1:2 అయితే ఈజీగా అచీవ్ అయింది. సో కొంచెం టైట్గా అచీవ్ అయింది, బట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఇక్కడ దాకా కూడా వెళ్ళింది, ఎక్కడికి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్గా మీ టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కూడా హిట్ అయింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది మనకి 3 ట్రేడ్స్ అనేవి మనకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇక్కడ 4th ట్రేడ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా బ్యాక్ టచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ స్ట్రాటజీని మీరు తెలియకుండానే అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ ఏదన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు? ఫస్ట్ మీరు ఆ స్ట్రాటజీని నేర్చుకుని దాన్ని ప్రాపర్గా అప్లై చేయగలిగితేనే కదా మీకు దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ అనేవి తెలుస్తాయి. సో ఆ నెగిటివ్ పాయింట్స్ని ఇంకా బెటర్గా మార్చుకోవాలంటే మోడిఫికేషన్స్ అనేవి చేయాలి. సో ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా మీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసి మీ డౌట్స్ని తొందరగా క్లియర్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అయితే ఫ్రెండ్స్ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక్క రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టి మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు మోటివేషన్లో ఉండి ఇంకా ఫర్దర్గా మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. అలాగే నలుగురికి షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు లాస్ బుక్ చేసుకోకుండా ప్రాఫిట్లోకి రావడానికి అయితే ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. జై హింద్, టేక్ కేర్, స్టే సేఫ్.